రెడ్ వెల్వెట్ కేక్ మిక్స్. ఓన్లీ రెడ్ వెల్వెట్ కాదు. స్ట్రాబెర్రీ అయినా, బటర్‌స్కాచ్ అయినా, లేదంటే బ్లాక్ ఫారెస్ట్ అయినా, ఇలా ఏ కేక్ మిక్స్ రెడీమేడ్‌గా కావాలన్నా మార్కెట్‌లో ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. ఎగ్, వాటర్, ఆయిల్ ఈ 3 యాడ్ చేసుకుంటే చాలు. ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రం క్లియర్‌గా ఇస్తారు ఆ బాక్స్ పైన. సో, వాళ్ళిచ్చిన దాని ప్రకారం నేను 3 ఎగ్స్, ఆయిల్‌కి బదులు బటర్ యాడ్ చేశాను. వాటర్‌కి బదులు మిల్క్ తీసుకున్నాను. వాళ్ళక్కడ మెన్షన్ చేస్తారు. మీకు ఒకవేళ వాటర్ వద్దంటే మిల్క్ అయినా యాడ్ చేయమని. సో, నేను నాకు నచ్చినట్టుగా ఇవన్నీ 3 యాడ్ చేసి అండ్ ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని బీట్ చేయడం కోసం వీలుగా ఉంటుంది ఇలాంటి ఒక బౌల్ అయితే. సో, ఇందులో ఆ రెడీమేడ్ మిక్స్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 3 మినిట్స్. నా దగ్గర విస్కర్ ఉంది. బట్ అంత అవసరం లేదు. రెడీమేడ్ మిక్సే కాబట్టి మనం అంత బీట్ చేయాల్సిన పని లేదు. సో, హ్యాండ్‌తో 3 మినిట్స్ నార్మల్‌గా ఇలా చేసేస్తే అయిపోతుంది. నేనెప్పుడు కేక్ చేద్దామని వీడియో చేసినా అది అట్టర్ ఫ్లాప్. ఈ కేక్ పాత్రలన్నీ కొనిపెట్టుకున్నాను. డిఫరెంట్ షేప్స్‌లో చేయాలి అని. సో, ఇదొచ్చేసి నేను ఫస్ట్ టైం కేక్ చేసినప్పుడు నాకు బలైన పాత్ర అనమాట. నేను మళ్ళీ దీన్నే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కేక్ సరిగ్గా వస్తదన్న నమ్మకం నాకు లేదు. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ ఇట్. పైన కాస్త చాకో చిప్స్ ఏస్తున్నాను బావుంటదని. ఏమో నేనిది వస్తదని అనుకోవట్లేదు. వచ్చినా రాకపోయినా వీడియో అప్‌లోడ్ చేద్దాం ధైర్యంగా అని అనుకున్నాను. గ్యాస్ ఓవెన్‌లో అయితే పెట్టాను. నాకు తెలిసి ఇది 45 మినిట్స్ ఈజీగా పడతది. కానీ ఆతృత ఆగక మళ్ళీ 15 మినిట్స్‌కి ఎళ్లి ఇలా చెక్ చేస్తూ ఉంటా. సో, 30 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా లోపల కాస్త పచ్చిగా ఉంది. అండ్ కంప్లీట్ 50 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది. నాకెందుకో బానే వచ్చింది అని అనిపిస్తుంది. లెట్స్ సీ. ఓకే. 1, 2, 3 పర్లేదు బానే వచ్చింది. నాకెందుకో ఎక్సైట్‌మెంట్ ఆగట్లేదు. బట్ దిస్ ఈజ్ నైస్. నాకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక లేదు. సో, ఈ వీడియో న్యాచురల్‌గా ఎలా ఉంది అలాగే పెట్టేస్తున్నాను. ఎందుకో పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. అసలు నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవసరమే లేదు. రెడీమేడ్ కేక్ మిక్స్ కాబట్టి అన్నీ అందులోనే ఉంటాయి. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. బేకింగ్ కరెక్ట్‌గా చేయాలంతే. సూపర్‌గా ఉందనిపిస్తుంది. నాకసలు దీనికి ఐసింగ్ రాసి, లేకపోతే విప్పింగ్ క్రీమ్ రాసి కేక్‌లాగా చేయాలని లేదు. జస్ట్ ఇలా ప్లమ్ కేక్‌లాగా స్నాక్‌గా తినడానికి ఏదైనా ఈవినింగ్ టైంలో టీకి ముందు ఇలా పిల్లలకి ఇట్లా ఇచ్చేలాగా, తినేలాగా పెట్టాలనుంది. సో, నేను వీటిని మంచిగా పీసెస్ కట్ చేసి స్టోర్ చేసుకుంటాననమాట. చాలా బావుంది. టేస్ట్ కూడా నిజంగా బావుంది. నేను నిజంగా ఇట్లా వస్తదని అనుకోలేదు. బట్ దిస్ ఈజ్ రియల్లీ నైస్. రెడీమేడ్ కేక్ మిక్స్ వల్ల కొంచెం హెల్ప్ అయిందనిపిస్తుంది. నేనెప్పుడు ఓన్‌గా ఇంట్లో మైదా వేసి, అదేసి, ఇదేసి చేస్తుంటే అదొక డిఫరెంట్ కేక్ కాకుండా ఇంకేదో